నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 2 Corinthians chapter 8 verse 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఈ దినాన్ని దేవుడు పరలోకం నుండి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు ధనవంతులు అవ్వాలని దేవుడు, ఆయన ధనవంతుడయ్యండి మీ గురించి దరిద్రుడిగా మారిపోయాడు. ఆయన దరిద్రత ఎలాగంటే, నీ దరిద్రత ఆయన తీసుకుని ఆయన ధనము నీకిస్తున్నాడు. ఈ దినము నుండి దేవుడు మీకు ఐశ్వర్యము అనుగ్రహిస్తాడు. మీ చేతి పనులు మీరు దీవించబడతారు. మీ చిన్న వ్యాపారాలు, ఉద్యోగము, అప్పుల్లో ఉన్నాను, నా బాధ ఎలాగ అనుకుంటున్నామో, దేవుడే ఆశ్చర్యకరంగా ధనము పంపిస్తున్నాడు. నమ్ముతున్నావా? నమ్మగలిగితే దేవుని కార్యాన్ని చూస్తావు. సమయం అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా నాకు దారి లేదని అనుకుంటున్నామో, దేవుడు ఒక అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగేస్తూ ఉన్నాడు. మీరు ధనవంతులు కావాలని దేవుడు కోరుకున్నాడు. అసలు ఎవరో ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అనుకుంటాం. ఎవరు కోరుకోరు. మనం బాగుపడాలి, మనం ధనవంతులుగా ఉండాలి. లోకంలో ధనం చాలా అవసరం. ధనము వలన ఆస్తి, ధనం వలన అన్ని అవసరతలు తీరుతాయని దేవుడే నిన్ను ధనవంతునిగా చేస్తున్నాడు. నీ ఇల్లు ధననిధిగా మారుతుంది. ఆమెన్. కష్టపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, అనుకున్న ఏం జరగట్లేదు, చాలా టైట్ అయిపోయింది, ఈ మధ్య నాకు ఇంత కష్టం ఎప్పుడు రాలేదు అని అనుకుంటున్నావా? ఎప్పుడు రాని కష్టం వచ్చింది, కానీ ఎప్పుడు చూడని ఆశీర్వాద ఐశ్వర్యాన్ని చూడబోతున్నావు. దేవుడు నిన్ను ధనవంతునిగా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఇక మీదట నీ 2 చేతుల నిండా ధనం ఉంటుంది.
నీ యొక్క ఇల్లంతటిలో ఎక్కడ చూసినా ధనం ఉంటుంది అంతే. అటువంటి మార్గాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అటువంటి వ్యాపారాలలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. అటువంటి బిజినెస్ మైండ్ ద్వారా నువ్వు వెళ్తావు అనమాట. ఒక మంచి ఆలోచన, జ్ఞానము దేవుడు ఇస్తాడు. క్రీస్తుని నమ్మి యథార్థంగా ఉన్నవాడు ఎవడైనా ధనవంతుడు అవి తీరుతాడంతే. దరిద్రుడుగా ఉండడాడు. ఇంకా మనం దరిద్రుగా ఉంటున్నామంటే లోపం మనదే కానీ దేవునిది కాదు. దేవా, నీ ఎదుట యథార్థంగా ఉన్నాను, దేన మనసు కలిగి ఉన్నాను, నీ వాక్యమును పట్టుకున్నాను, నాకు నీవే ఆధారం అని నిజమైన ప్రార్థన చేయి. తగ్గించుకుని ప్రార్థిస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని క్రియలు నీలో సరిలేకపోవటం వల్ల పొందుకోలేకపోతున్నావేమో. దేవునిలో లోపము లేదు. పొందుకోకపోవటానికి మనదే లోపం అంతే. నీదే లోపము. నీవు నీ కష్టార్జితము దీవెనగా మారాలని అనుకుంటే నీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకో. యేసయ్య అధికారానికి నీ మార్గములన్నీ ఆయన సరళము చేస్తాడు. మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా మారిపోయాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఈ దినాన్ని బ్లెస్ చేస్తున్నాడు. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యంలోకి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక. ఈరోజు పరిశుద్ధాత్ముడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మీకు ఈ వాక్యాన్ని బోధించమని ఆత్మ నాకు బయలుపరిచింది. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన వాక్యము దేవుడి దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలో ఉన్నవాడు పరిశుద్ధ పౌలు దీనిని బహుగా హెచ్చించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని దైవజనుడు పౌలు అనుభవిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన సిలువ మరణము పొంది సిలువలో వేలాడదీయబడుతూ సాతానుడు ఎంతగానో శోధించాడు. అయినా ఆయన సమాధిలోకి వెళ్ళి సమాధిలో నుండి ఆదివారం ఉదయకాల సమయంలోనే సమాధి నుండి ప్రభు తిరిగి లేచారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎంత బలవంతుడు అంటే, ఎంత గొప్ప శక్తివంతుడు అంటే, కండ చూపించి బలవంతుడు అని చెప్పలేదు ఆయన. ఏమండి, గాల్లో ఎగిరిపోతూ బలవంతుడని చూపించలా. ఆయన ఎలాగా తన బలమును చూపించాడంటే, ఆయనను చంపి సమాధిలో పెడితే సమాధిలో నుండి 3వ దినాన్ని తిరిగి యేసు ప్రభువారు లేచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు. ఎవరు ఎటువంటి శ్రమల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఆయన చేసే సహాయం ఏంటంటే పునరుద్ధాన సహాయము చేయగలడైన. ఆమెన్. ఎటువంటి అప్పులు, ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, అవమానము, అన్యాయము జరిగిందని ఏడుస్తున్నావేమో, నేను అనాదిగా మారిపోయాను, నా బ్రతికి లాగైపోయింది, నా వ్యాపారం లాగైపోయింది అని దుఃఖముతో ఉన్నావేమో, ఆయన పునరుద్ధానుడు సిలువ శ్రమ అనుభవించాడు, అన్యాయాన్ని అనుభవించాడు, అన్ని రకాల శోధనలు అనుభవించి వాటన్నిటిని కూడా సిలువలో కొట్టివేసి సమాధి నుండి ఎలాగ తిరిగి లేచాడో, దేవుడు నీవు అవమానపరచబడిన చోటనే పునరుద్ధాన శక్తితో నిజమైన బలమైన సాక్ష్యాన్ని దేవుడు నీ చేత చెప్పించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శోధింపబడుతూ, ఆయన శ్రమపడుతూ, శ్రమలో ఉన్న వారికి సహాయము చేయగలుగుతున్నాడు.
అందుకని ఆయన దైవ కుమారుడు అనిపించుకున్నాడు. ఎవరికైనా కష్టాలు ఉన్నాయనుకోండి, ఎవరికైనా అప్పులు ఉన్నాయనుకోండి, వేరే ఒకరు వచ్చి మా అప్పుల్లో ఉన్న మేము సహాయం చేయండి అంటే మనం ఏమంటాం? మనం చెప్పండి, మాకే బోళ్ళని అప్పులు ఉన్నాయమ్మా, నువ్వు అడక్కడక నన్ను అడిగేవిటి? ఉన్నా సహాయం చేయలేం, కానీ మనకి సరిపోవు, ఎంతున్నా సరిపోవని ఎదుటివాని విషయంలో లేవంటాం. మన మానవులు. ఆమేన్. ఈయన దైవ కుమారుడు. ఈయన శ్రమలో ఉండి శోధించబడుతూ శ్రమలో ఉన్న వారికి పునరుద్ధాన సహాయము చేయగలడు. ఈయన మీరేమనుకోవాలి? నా సహాయకుడు ఆయనే. మరి తల్లికి ఎలాంటి సహాయం చేశాడు? ఎవరికి? తల్లికి ఎలాంటి సహాయం చేశాడు? మరియా. చూద్దాం రండి, యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని. ఇదిగో శిష్యుడు చెప్తున్నాడు. యోహాను ఉన్నాడు అక్కడ. యోహాను వైపు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. వాళ్ళ తల్లికేమో అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆ శిష్యుడి వైపు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆయన శ్రమపడుతూ ఏం చేస్తున్నాడు? ఆయన శ్రమపడుతూ శ్రమలో శోధనలో ఉన్నటువంటి తల్లిని గొప్ప సహాయం చేస్తున్నాడు ఆయన. ఆమెన్. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ చూడగలం మనం. తల్లి అయ్యో కొడుకుని కోల్పోయాను అని ఏడుస్తూ ఉందామె. అయ్యో కుమారుడు రక్తపు ముద్ద అయిపోయాడు, పరిశుద్ధుడు, దైవ కుమారుడని ఒక పక్కన ఉంది. కానీ ఆయన సిలువలో వేలాడదీయబడతా ఉంటుంటే తల్లి హృదయము ఖడ్గము దూసినట్టుగా అయిపోయింది. హల్లెలూయా. ఆ యేసు ప్రభు వారిని కన్న తల్లి దగ్గరుండి చూస్తుంది. మన పిల్లలకి ఏదైనా చిన్నగా బ్లేడ్ తెగితే మనం తట్టుకోలేం. ఒక రాయి తగిలి ఏదైనా గాయం తగిలి బ్లడ్ వస్తుంటే తల్లిగా నువ్వు తట్టుకోగలవా? మరి అన్ని దెబ్బలు తగిలినటువంటి అంత రక్తపు ముద్దయినటువంటి యేసుని చూస్తున్న తల్లి తన హృదయం అంతా పగిలిపోయినట్టుంది. అక్కడ ఉండి ఒక అద్భుతమైన సహాయం ఆయన చేస్తున్నాడు. అమ్మా ఏడవకు, ఇదిగో నీ కుమారుడు. ఈ మనుషుడు నిన్ను చూస్తాడు. కుమారుడుగా ఉన్న బాధ్యతలన్నీ ఈ మనుషుడు నెరవేరుస్తాడు అని ఆ శిష్యుడైన యోహాను వైపు చూచి యోహాను అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు శ్రమ పడింది, సిలువలో వేలాడదీయబడింది. ఎందుకంటే నీకు సహాయము చేయటానికి. ఆమెన్, ఆమెన్. ఆ మరియకి తన శిష్యుడైనటువంటి యోహానుని కుమారుడిగా ఎలా ఇచ్చాడో, నీ శ్రమలో నీ బాధలో ఏ విషయములో నీవు నలిగిపోతున్నావో ఆ విషయములో నీకు సహాయము చేయటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను ఓదార్చడానికి ఒక శిష్యుడు లాంటి యోహానుని దేవుడు నీ పక్షముగా నియమించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన పునరుద్ధానములోకి వెళ్తాడు. ఆయన మహాకాశములో ఉంటాడు. పైనుండి ఆయన తన శిష్యులైన దూతలను నీకు కావలిగా నియమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకెవరున్నారు అని అనుకుంటున్నావేమో. నీకొక యోహాను లాంటి యేసుక్రీస్తు శిష్యుడు నీ పక్షముగా ఉన్నాడు. నా పక్షంగా ఎవరు మాట్లాడతారని అనుకున్నామేమో. ఎటువంటి సమాజంలో ఉన్నా ఆశ్చర్యకరంగా ఏదో ఒక మనుషుని మీదకి యోహాను ఆత్మను దేవుడు పంపిస్తాడు.
ఆ యోహాను యేసుక్రీస్తు చెప్పినట్టుగా నీ మీద బాధ్యత వహిస్తాడు. ఎలాంటి బాధ్యత వహిస్తాడంటే నీకు కుమారుడుగా ఉన్నంత బాధ్యత వహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, కుమారుడితోటి తల్లికి స్వాతంత్ర్యం ఉంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, తల్లి ఏ స్థితిలో ఉన్నా కుమారుడు ఒంటరిగా ఉన్నప్పుడు తన బాధంతా చెప్పుకుంటుంది. తనకి ఏ సహాయం కావాలో కొడుకు నుండి అడిగి పొందుకుంటుంది. ఆ హక్కు తల్లికి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు కష్టాలు బాధలు ఉన్నాయి, నలిగిపోతున్నావేమో, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాతో ఎవరు వస్తారు, నాతో ఎవరు ప్రయాణం చేస్తారు, నన్ను ఎవరు ఆదరిస్తారు అని అనుకుంటున్నావేమో. ఈ దినము దేవుడు పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన ఒక మర్మం ఏంటంటే, నీ జీవితానికి నీకు సమస్తము సమకూర్చి నీ పనులన్నిటిలో సహాయముగా ఉండి నడిపించటానికి ఒక పరిశుద్ధ యోహాను లాంటి శిష్యుడిని దేవుడు నీ కుటుంబానికి నియమించాడు. నమ్మిన వారందరూ కూడా దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించండి. యేసు ప్రభువారు అమ్మా, ఇదిగో నీ కుమారుడు. కుమారుడి వైపు చూసి, ఆ యోహాను వైపు చూసి, ఇదిగో నీ తల్లి. కుమారుడికి ఎంత బాధ్యత ఉంటుందంటే, ప్రతి క్షణము తల్లి ఎలాగుందో, తల్లికి ఏం కావాలో, తండ్రికి ఏం కావాలో నేను ప్రతిరోజు ఆలోచన చేస్తాను. తండ్రికి ఏం కావాలి, తల్లికి ఏం కావాలి. మనము చిన్నగా ఉన్నప్పుడు వారి కష్టమంతా మన మీద పెట్టి మనల్ని పెంచారు. మనం పెద్దవాళ్ళం అయినప్పుడు, వారు వృద్ధాప్యలో ఉన్నప్పుడు వారికి ఎవరు సహాయం చేస్తారు? మనమే వారికి సహాయకులుగా ఉండాలని చెప్పి, నా తల్లి నా తండ్రి అయినా సరే, నేను వారు అడగక మునిపే వారికి ఏం అవసరం ఉంటుందో అనేది ఇంకా ముందుకు ఆలోచన చేసి నేను అన్నీ సమకూర్చుకుంటూ ఉంటుంటాను. నాకే ఇంత బాధ్యత ఉంటే దేవుడు నియమించిన కుమారుడు నీకు ఎంత బాధ్యత వహిస్తాడో. నిన్ను ఈ దినాన్ని దేవుడు ఈ రీతిగా ఆదరిస్తూ ఉన్నాడు. నీకు దేవుడు ఇచ్చే గొప్ప సహాయము. ఎందుకంటే ఆయన శ్రమపడుతూ ఏంటి అక్కడ ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? చదువమ్మా. తాను శోధింపబడి, చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎంత బాధపడినా కానీ మనము బాధపడితే తట్టుకోలేడు. ఆయన మనకి సహాయం చేయటానికి మంచి మనుషులను నియమిస్తాడు. హల్లెలూయా. 1000 మంది నీ మీద పడిపోతున్నా అన్యాయంగా, 10,000 మంది కూలిపోతున్నా నిన్ను ఆయన కాపాడుతాడు. నీ పక్షంగా అక్కడ ఏదో ఒక మనిషిని నీ వైపు పెట్టేస్తాడంతే. నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఏ కొత్త మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా నేను అనుకుంటాను, దేవా ఇక్కడ ఎవరో ఒకరిని, ఒక దూతను నా కోసం నియమించేవని అనుకుంటాను. కరెక్ట్గా నేను ఎలా విశ్వసిస్తానో అలాంటి మనుషుడిని నేను చూస్తాను అక్కడ. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా నీకు పక్షముగా ఒక యోహానుని దేవుడు సిద్ధము చేస్తాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో మనకు ఎవరు లేరు, బహుశా మీకు అయిన వారు మీకు దూరం అయిపోయి ఉండవచ్చు, ఎవరిని మీరు నమ్ముకున్నారో వారే మిమ్మల్ని చిన్న చూపు చూసి ఉండవచ్చు. కానీ దేవుడు నీ కోసం ఒక మహారాజ కుటుంబాన్ని నియమించాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపిస్తాడు. యోహానుకి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? ఇదిగో నీ తల్లి, అంటే బాధ్యతలన్నీ చూడు. ఆమేన్. తల్లికి ఏం చెప్పాడు? నువ్వు నా వైపు చూడటం కాదు, నీకు సహాయము చేస్తున్నాను నేను, ఈ మనుషుడు నీకు సహాయము చేస్తాడు. ఆయన సిలువలో శ్రమ పడుతూ
మనకి సహాయము ఎవరెవరు చేస్తారో, ఎవరి ద్వారా సహాయం వస్తుందో, ఎవరి ద్వారా సహాయం వస్తే మనం ఆదరించబడతాము, ఓదార్చబడతాము, మన కష్టాలను తీరిపోతాయో అటువంటి మనుషులను దేవుడు ఈ దినాన్ని నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి, నీకు సహాయము ఆయన చేస్తాడు. ఆయన శ్రమ పడుతూ, ఆయన నలిగిపోతూ, ఆయన సమాధిలో ఉన్నా కానీ నీ కొరకు దీవెన ప్రకటించి వెళ్ళాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నా బిడ్డ పిల్ల ఎవరు చేస్తారని ఏడుస్తున్నావా? నేను ఇల్లు ఎలా కడతాను, నాకు ఏముందని ఏడుస్తున్నావా? నాకు భర్తలో ఇన్ని రోగాలు ఉన్నాయి, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఏడుస్తున్నావా? అయినా యోహాను లాంటి బిడ్డలను దేవుడు నీ గర్భములో అనుగ్రహించబోతా ఉన్నాడు. సహాయం చేసే పెద్ద మనుషులను దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలాంటి యోహాను అంటే ఆయన అధికముగా ప్రేమించిన వాడు. ఆమేన్. మనం ఎవరికైనా కొంచెం సహాయం చేయండి ఒకసారి చేస్తారు, రెండోసారి సహాయం అడిగితే అతను చెప్పాడని చేసాం కానీ ప్రతిసారి నేను చేయలేనమ్మా, మా వల్ల కాదమ్మా, మాకు ఎన్ని పనులు ఉన్నాయమ్మా, అమ్మా బమ్మ అని మనం చెప్తాం. కానీ ఆయన నియమించిన దేవుని దూత నీకు నిత్యము సహాయముగా నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు యోహానుడు చెరసాల్లో ఉంటే అక్కడికి దేవుడు యోహాను లాంటి దూతలను పంపించాడు. యోహాను లాంటి దూతలు వెళ్ళి పేతురు సంఖ్యలతో ఉంటే యోహానుని విడుదల చేశాడు, పేతురుని బయటికి తీసుకొచ్చాడు. సింహాల బోనులో ఉన్న దానియేలుని రక్షించడానికి యోహాను లాంటి దూతను దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు రోగం ఉందని భయపడడం అవసరం లేదు, మీకు అసలు ఏ విషయంలో భయపడక్కర్లేదు. మీరంతే. మనకి సహాయము మన బంధువుల నుంచి రాదు, మనకి సహాయము మన స్నేహితుల నుంచి రాదు. మనకి సహాయము చేయటానికి ఒక యోహాను లాంటి ఒక మనుషుడికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. 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 మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన శ్రమను పడుతున్నా కానీ నీ కోసమే ఆయన ఆలోచిస్తున్నాడు. అంత ప్రేమ కలిగిన వాడు. నీ ఇంట్లో బియ్యం ఉన్నాయో లేవో నీ భర్తకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. నీ చెవులికి ఉన్నాయో లేవో నీకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. నీకు నగ కావాలని, నీకు బట్ట కావాలని, నీకు బుట్ట కావాలని, నీకు ఒక గేదె కావాలని, ఒక పంట కావాలని, నీకు ఐశ్వర్యం కావాలని, ఒక ఇల్లు కావాలని, పిల్లలు కావాలని, ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఎక్కడో ఒక చోట మనకి సహాయం చేయటానికి దేవుడు ఎవరో ఒకరిని నియమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఉన్నా లేకపోయినా మీరు శుభకార్యాలు చేయటానికి అడుగులు ముందుకేయండి. మీకు ఉన్నా లేకపోయినా ఇల్లు పనులు చేయటానికి ముందుకేయండి. మీకు ఉన్నా లేకపోయినా ఏదైనా భూములు కొనడానికి ముందుకెళ్ళండి. దేవుడే మీకు సహాయకుడు. ఆయన శ్రమ పడుతూ మీరు బాధలో ఉన్నప్పుడు మీకు ఆయన సహాయం చేస్తాడు. ఎంత కష్టం అనుభవిస్తున్నావో, ఎంత ఏడుస్తున్నావో అది ఎవ్వరికీ అర్థం కాదు. నీ హృదయము పగిలిపోయినంత బాధలో ఉన్నప్పుడు దేవుడు యోహాను లాంటి ప్రేమించే శిష్యుడను దూతగా నీ కొరకు సిద్ధము చేసి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రయాణములో మనతోనే వస్తాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా పోతాను, ఎక్కడికి వెళ్ళినా అన్నీ తెలిసినట్టు పోతాను. అంతే, ఏమీ తెలియదు నాకు, ఉట్టిది ఏమీ తెలియదు నాకు, కానీ అన్నీ తెలిసిన వాడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడే. నా కొరకు ఇన్ని అద్భుతాలు చేయబోతున్నావా బాబు? నువ్వు శ్రమ పడ్డావు, బాధపడ్డావు అనుకున్నాం, కానీ మాకు అంటూ ఒక పరిశుద్ధ యోహాను లాంటి వాడిని దాచిపెట్టేవా? ఒక మంచి మనిషిని ఆల్రెడీ చెప్పుంచేవా? మాకు న్యాయం జరిగించటానికి ఒక న్యాయాధిపతినే నియమించేవా? నాకు అర్థం కాలేదు బాబు.
ఈరోజు నువ్వు మాట్లాడాక నాకు అర్థమైంది, ఈ బాకీ ఎలా వసూలవుతుంది, ఈ సహాయం ఎలాగొస్తుంది, ఈ ఆస్తి ఎలాగా విడుదలవుతుంది అని అనుకుంటున్నావా? నీ కొరకు ఒక యోహాన్ని దేవుడు మాట్లాడి ఉంచాడు. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయము నీకు చేయబోతా ఉన్నాడు. నీ చేతి నిండా ధనాన్ని ఉంచుతాడు, నీ హృదయం నిండా నెమ్మది కలిగిన శాంతిని అనుగ్రహిస్తాడు. నీ శరీరం అంతా ఆరోగ్యముగా ఉండబోతా ఉంది. ఆల్రెడీ ఆయన ఆరోగ్యానికి చెప్పాడు, ఆయన ఆశీర్వాదానికి చెప్పాడు. కీర్తన 133 అధ్యాయంలో ఉన్నట్టుగా, ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, నువ్వు అక్కడ ఉండు అని ఆజ్ఞాపిస్తాడు ఆయన. ఓ ఆశీర్వాదం ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానండి. వెళ్ళు. వాళ్ళందరూ నా బిడ్డలు అక్కడ కూడి ఉన్నారు ఒక చోట. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏంటి మేలు, మనోహరము? ఈ తైలాభిషేకములో గొప్ప మనోహరం ఏంటంటే, నీ కొరకు అయిన యోహాను అనే ఒక మనిషిని, ఒక ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, న్యాయాధిపతిని, స్నేహితుడను, పెండ్లి కుమారుణ్ణి దేవుడు సిద్ధము చేశాడు.